Good afternoon, my dear students and my YouTube viewers and my well-wishers. As promised yesterday, I am now starting the JAO classes to educate you to start learning the JAO classes, especially the accounting section, to cover the syllabus prior to the notification published by the government. ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్స్ లేవని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఓన్లీ ఒక్క నోటిఫికేషన్ వచ్చింది, తర్వాత నోటిఫికేషన్ జోలికి పోలేదు. కానీ ఇవాళ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రతిపాదనలు, రోజుకు ఒక రకమైన ప్రతిపాదనలు రూపకల్పన చేస్తున్నారు. అందులో ఒక నిరుద్యోగ సమస్య కూడా ఒకటి. దాన్ని జటిలమైన ఆ సమస్యని కొంతమేరకు తగ్గించే ప్రయత్నంలో మీకు అతి తొందరలో మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది నా స్టూడెంట్స్, ఆన్లైన్ స్టూడెంట్స్ కానీ, నా లెసన్స్ మీద ఇష్టపడ్డ వాళ్ళు కానీ చాలామంది నన్ను ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది 2 రోజులుగా రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. మాస్టర్ మీరు స్టార్ట్ చేయండి, మాకు కనీసం ఆ రూటింగ్లోకి వస్తాము, తర్వాత ఎట్లా వీలుంటే అట్లా మేము ఆన్లైన్లోకి రావడమా లేకపోతే మీకు ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవడం అనేది నిర్ణయించుకుంటాం. కాబట్టి యూ ప్లీజ్ హెల్ప్ అస్ అని చెప్పగానే నేను ఇవాళ ఇప్పుడు మాకు ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా ఆడిటింగ్ టైం, ఇది ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ టైం ఉన్నా కూడా నేను కాస్తంత తీరిక మీ రిక్వెస్ట్ని గుర్తుపెట్టి నేను కాస్త తీరిక చేసుకుని నేను మీకు లెసన్స్ అందించే ప్రయత్నాలు ఉన్నాను. అయితే ఇప్పుడు నేను గత ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం గత నోటిఫికేషన్స్ ఇచ్చినవి దృష్టిలో పెట్టుకుని అదే నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ని మేము ఉంచుతున్నాను. రేపటి రోజున ఆంధ్ర ప్రభుత్వం ఏ విధంగా నోటిఫికేషన్లో ఏమైనా చేంజ్ వచ్చినా, అంటే ఉన్న దాంట్లో తీసేస్తే గొడవ లేదు, కానీ ఎడిషన్స్ ఏదైనా కనుక వచ్చినట్టయితే ఆ ఎడిషన్స్ కూడా నేను ఇంక్లూడ్ చేసి ఆ పాఠాన్ని కూడా మేము కంప్లీట్ చేస్తాను. దాదాపు ఒక 2000 వరకు మీకు మల్టిపుల్ ఆన్సర్స్ దీంట్లో నేను ప్రజెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. మల్టిపుల్ ఆన్సర్స్తో పాటు ఒక 20 వరకు మీకు మార్క్ టెస్ట్లు అరేంజ్ చేస్తాను. ఎందుకంటే నా మొదటి నుంచి నా ఉద్దేశం ఏంటంటే, నేను సిన్స్ ది బిగినింగ్ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, కేవలం మల్టిపుల్ ఆన్సర్స్ మీద బేస్ కాకండి, అట్లనే తెలుగులో ఉంటే బాగుంటుందనే పదాన్ని కూడా వదిలిపెట్టేసింది. ఎందుకంటే రేపటి రోజున మీకు ఇవాళ ఎగ్జామ్లో ఉత్తీర్ణులయ్యి మీకు పోస్టింగ్ అని వచ్చినట్టయితే అయోమయానికి గురవుతారనే సమస్య, గురవుతారని మాత్రం నేను చెప్పక తప్పదు. ఎందుకంటే అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు ఎక్కడా కూడా ఇలా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో కానీ, ఇతర కమ్యూనికేషన్స్ కానీ, నోటీసెస్ ఆన్సర్ చేసే విషయంలో కానీ మీకు ఎక్కడ తెలుగు తారసపడదు. ప్రభుత్వాలు తెలుగునికి ప్రాచుర్యం ఇవ్వాలని చెప్తున్నారు తప్ప తెలుగుకి పూర్తి ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి మీరు మెలకు తెచ్చుకొని ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అయ్యే అలవాటు చేసుకోండి. ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడం ఏమాత్రం కష్టం కాదు, ఎందుకంటే మీరు చదువుకుని వచ్చారు. కాబట్టి ఇవాళ కొంచెం టఫ్ అనిపించినా పర్వాలేదు. రేపొద్దున పెద్దవాడిగా నేను ఇచ్చే అడ్వైస్ రేపొద్దున మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సిలబస్లో కంటెంట్స్ అంతా నేను చదువుతాను. తర్వాత ఏంటంటే కంటెంట్ వైజ్ మీకు నేను అకౌంటెన్సీ పాఠాలు కూడా మొదలుపెట్టి మీకు అవసరమైన విధంగా నేను దీన్ని మీకు అందిస్తానని ప్రామిస్ చేసుకుంటూ, ఐఎమ్ రీడింగ్ ద సిలబస్ విచ్ ఈస్ పబ్లిష్డ్ బై ది తెలంగాణ గవర్నమెంట్ ప్రీవియస్లీ. కాబట్టి ఏంటంటే దీంట్లో మెయిన్గా అకౌంటెన్సీ, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ, కాస్టింగ్, ఆడిటింగ్ అని 4 భాగాలు ఉంటాయి. అకౌంటెన్సీలో మీకు మెయిన్గా బేసిక్ అకౌంటెన్సీ అంటే కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఉంటాయి. అంటే దీంట్లో బేసిక్ అకౌంటెన్సీలో మీకు ద రికార్డింగ్ ఉంటుంది. అంటే అకౌంటింగ్ సైకిల్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ క్లియర్. మీరు బాగా గుర్తుంటుంది. అకౌంటింగ్ సైకిల్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది ట్రాన్సాక్షన్ విచ్ వాజ్ అక్కర్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ యూ హ్యావ్ టు pass entries, we have to pass journal entries of the transactions. తర్వాత ఏంటంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ద జర్నలైజేషన్ పోర్షన్ we have to transfer the same data to a classified book, that is what is called as ledger.
అంటే మీకు పాపులర్లీ నోన్ యాజ్ లెడ్జర్. లెడ్జర్ ఇస్ నథింగ్ బట్ ఏ క్లాసిఫైడ్ బుక్. క్లాసిఫైడ్ బుక్ అంటే ఏంటి? డివిజన్. అంటే మీకు ఒక డే రికార్డులో ఒక జర్నల్లో ఏముంటుందంటే మీకు వరుసగా మీకు పేజీల్లో ఒక పేజీ అయిపోగానే ఇంకో పేజీ స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ బి కంటిన్యూడ్ టిల్ ది ఎండ్. ఏప్రిల్ 1 నుంచి మొదలైన అకౌంటెన్సీ మార్చి 31 వరకు కంటిన్యూ అవుతుంది. కానీ లెడ్జర్లో అలా ఉండదు. లెడ్జర్లో సమ్ పేజెస్ విల్ బి అలాటెడ్ టు సమ్ అకౌంట్స్. అంటే పర్చేస్ ట్రేడింగ్ కన్సర్న్లో ఉంటే పర్చేస్ నిడివి ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్చేస్కి ఒక 12 పేజీలో 15 పేజీలో కేటాయిస్తారు. లైక్ వైజ్ సేల్స్, లైక్ వైజ్ సండీ డేటాస్, లైక్ వైజ్ సండీ డేటాస్, ఇలా ఎక్స్పెండిచర్స్లో ఎక్కువ పార్ట్ ఉండదానికి ఎక్కువ పేజీలు. అంటే మీకు ప్రతి పేజీ నిండు ఉండదు. మీకు చూస్తే లెడ్జర్ని పేజీల్లో ఖాళీ పేజీలు కనిపిస్తాయి. దాని అర్థం ఏంటంటే మర్చిపోయిన పేజీలు కాదు. ఎందుకంటే డివిజన్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కటి నింపడం. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే తర్వాత లెడ్జర్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టోర్ హౌస్. లెడ్జర్ ఇస్ నథింగ్ బట్ ఏ కింగ్ ఆఫ్ రికార్డ్స్. కాబట్టి రేపొద్దున మీకు బిజినెస్కి అవసరమైన అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు లెడ్జర్ని ఆధారం చేసుకుని మీరు తీసుకోవాలి. కాబట్టి లెడ్జర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆఫ్టర్ దట్ ఎ బ్యాలెన్స్ విల్ బి మేడ్. What is due to the company and what is due by the company? At what are the expenses and what are the incomes during the period? ఇవన్నీ కూడా బ్యాలెన్సెస్ అవుతాయి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద బ్యాలెన్స్ ఆస్పెక్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ విల్ హెల్ప్ యూ టు నో టు ప్రూవ్ ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినంత మాత్రాన మీరు తయారు చేసిన అకౌంట్స్ అన్నీ కరెక్ట్ అని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమ్ మే బి ఒమిటెడ్, సమ్ మే బి కమిటెడ్. అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఎర్రర్స్ మే బి దేర్. సో అందుకంటే దీంట్లో అది మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రూఫ్ టు చెక్ యువర్ సెల్ఫ్ ది అర్థమెటికల్ యాక్యురసీ. అంటే 4లోంచి 2 తీస్తే 2 అయ్యింది కానీ 6 కాలేదు. 6 కూడా అవుతుంది. 4లోంచి 2 తీసేయడం బదులు 2 కలిపితే 6 అవుతుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు. 4లోంచి 2 తీస్తే 2 అయింది అనుకోండి, మీరు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. సో యూ హావ్ టు గో త్రూ ది ట్రయల్ బ్యాలెన్స్. ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ట్రయల్ బ్యాలెన్స్, the data will be taken over by an accountant, a skilled person in the organization. So he will prepare an adjusted trial balance. He will take all the payables and receivables and all the adjustment entries into account consideration, and he will prepare an adjusted profit and loss account. After that, he will prepare the balance sheet, which will help you to know the financial status of an organization at a given period, and the income statement, which contains the trading account and profit and loss account. There, and ఈ విధంగా అకౌంటింగ్ సైకిల్ విల్ మూవ్ సిన్స్ రిగార్డింగ్ టు ఫైనలైజేషన్. కానీ ఒకటి మాత్రం ఇది సందర్భంగా నేను పెద్దవాడిగా అనుభవించినట్టుగా మీకు చెప్పాల్సిన మాట ఒకటే, మీరు ఇంటర్మీడియట్లో మాత్రమే అకౌంటెన్సీ యొక్క టేస్ట్ చూడగలుగుతారు. అకౌంటెన్సీ యొక్క స్వరూపాన్ని మీరు చూడగలిగిన ఛాన్స్ మీకు ఇంటర్మీడియట్లో ఉంది. 10th క్లాస్లో మీరు ఎప్పుడు కూడా అకౌంటెన్సీ గురించి మాట్లాడుకోలేదు. మ్యాథ్స్ గురించి మాట్లాడుకున్నారు, సైన్స్ గురించి మాట్లాడుకున్నారు, సోషల్ గురించి మాట్లాడుకున్నారు. దోస్ సబ్జెక్ట్స్ విల్ బి క్యారీ ఫార్వర్డెడ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆల్సో. బట్ అకౌంటెన్సీ మాత్రం స్టార్ట్ అయ్యేది. కానీ మనం అకౌంటెన్సీ సైకిల్ గురించి నేను పూర్తి వివరంగా చెప్పాను. కానీ అకౌంటింగ్ సైకిల్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై ది బుక్స్ విచ్ ఆర్ రిటన్ బై ది ఎక్స్పర్ట్స్ ఇన్ ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మీకు జనరలైజేషన్కో 4 ప్రాబ్లమ్స్, లెడ్జర్కో 4 ప్రాబ్లమ్స్, ట్రయల్ బ్యాలెన్స్కో 4 ప్రాబ్లమ్స్ ఇచ్చుకుంటూ చేసుకో. అంటే దాని అర్థం ఏంటంటే అకౌంటింగ్ సైకిల్ని నా మీనింగ్లో నేను చెప్పాలంటే ఒక సైకిల్ ఎక్కి ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, ఎన్నో రకాల సంతోషాలను మనం చూడాల్సి వస్తుంది. పంక్చర్ కావచ్చు, నైట్ కావచ్చు, వర్షం కావచ్చు. మనం ఎక్కడైతే బాకీ వస్తువులకు వెళ్ళామో అక్కడ ప్రతిబంధకం ఏర్పడవచ్చు, తగాదాలు కావచ్చు. కానీ ఫైనల్గా ఏప్రిల్ 1 నాడు స్టార్ట్ అయిన సైకిల్ని మార్చి 31 నాడు మాత్రమే డెస్టినేషన్లో రీచ్ అవుద్ది. అంటే ఈ సైకిల్ ప్రయాణంలో ఎన్నో అనుభవాలను మనం పొందగలుగుతాం. కానీ అకార్డింగ్ టు ది అకౌంటింగ్ సైకిల్ రిటర్న్ బై అవర్ ఆథర్స్, పద్యానికి ముక్కలు చేసి జర్నల్ అయిపోగానే వేరే సైకిల్ ఎక్కడం, లెడ్జర్ అవ్వగానే మళ్ళీ వేరే సైకిల్ ఎక్కడం. అంటే మీకు ఎక్కడా కూడా బిజినెస్ అంటే ఏంటి,
బిజినెస్లో రికార్డింగ్ అవసరం ఏంటి, దీనివల్ల మనకు తెలిసింది ఏంటనేది ఎక్కడ కూడా మీకు చెప్పి ఉండలేదు. మీకు ఇంటర్మీడియట్ కాదు, డిగ్రీ కాదు, సిఏ కాదు, ఎంబీఏ కాదు, ఎక్కడ కూడా మీకు చెప్పి ఉండలేదు. కాబట్టి ఏంటంటే అకౌంటెన్సీ ఈరోజు కూడా ఒక టఫ్నెస్ ఫీల్ అవుతున్నారు. ఏదో హార్డ్ సబ్జెక్టు, హెడేక్ సబ్జెక్టు, టీచింగ్ సబ్జెక్ట్ అనుకుంటున్నారు. నిజంగా ఇవాళ JAO అంకనో నేర్చుకుంటారో, లేకపోతే మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి నేర్చుకుంటారు. అకౌంటెన్సీ, బేసిక్ అకౌంటెన్సీని, అకౌంటింగ్ సైకిల్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఎవ్రీ ప్రాబ్లం యూ కెన్ సాల్వ్. ఎక్కడ అడ్డీలు లేకుండా సాల్వ్ చేయగలుగుతారు. అది నేను మీకు చెప్పగలిగింది. తర్వాత నేను చాప్టర్ వైజ్ బిగిన్ చేసినప్పుడు ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్, ఐ విల్ టీచ్ ది ఎవ్రీథింగ్, ఎవ్రీ కార్నర్ ఐ విల్ టచ్ ది సబ్జెక్ట్. కాబట్టి ఏంటంటే నా అనుభవంలో నాకు తారసపడ్డదంతా కూడా మీకు ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు దాన్ని తెలుసుకోవాలి. తర్వాత ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే. ప్రతి చాప్టర్లో టెక్స్ట్ మీద మీకు కాన్సన్ట్రేట్ చేయండి. యూ యువర్ సెల్ఫ్ ప్రిపేర్ ది మల్టిపుల్ ఆన్సర్స్. నేను కాదు చెప్పేది, నా మల్టిపుల్ ఆన్సర్స్ నేను ఇస్తా, కానీ మీరు మల్టిపుల్ ఆన్సర్స్ తయారు చేసుకుంటే ఏమవుతుందంటే మీరు దాని మీద ఒక పట్టు దొరుకుద్ది. రేపటి రోజున ఎగ్జామినేషన్లో ఏ స్టైల్లో మీరు మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చినా యూ కెన్ ఆన్సర్ వెల్ వితౌట్ ఎనీ టెన్షన్. దీంట్లో ఒకసారి చాప్టర్ వైజ్ లెక్కేసుకుంటే బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్స్, అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో అకౌంటింగ్ ఈక్వేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది, లయబిలిటీస్ అసెట్స్ ఎలా ఉంటాయి మీకు బ్యాలెన్స్ షీట్లో, ఈ లయబిలిటీస్ అసెట్స్ వల్ల మనకేం తెలుస్తుంది అనేది అకౌంటింగ్ ఈక్వేషన్లో పూర్తిగా తెలుస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఇప్పుడు లేమ్యాన్ పాలసీలో చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్ విచ్ టెస్ట్ ది అర్థమెటికల్ యాక్యురసీ. అంటే ఇప్పుడు చూడండి, మన వెహికల్ మనం టెస్ట్ రైడ్కి వెళ్తే నిజంగా వీళ్ళు ప్యాంప్లెట్లో రాసింది, కంపెనీలో రిప్రజెంటేటివ్ చెప్పినట్టుగా మనకి వెహికల్ ఉందా లేదా అనేది టెస్ట్ కోసం మనం వెళ్తాం. కాబట్టి ఇది కూడా అంతే. యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ హ్యావ్ రికార్డెడ్ ద ఎంట్రీస్ యాక్యురేట్లీ అండ్ కరెక్ట్లీ అనేదానికి ట్రయల్ బ్యాలెన్స్ పనికి వస్తుంది. తర్వాత BRS నోట్స్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఇట్ విల్ బి ప్రిపేర్డ్ బై అన్ అకౌంటెంట్ ఫ్రీక్వెంట్లీ to compare his balance, compare the cash book balance with the bank book balance, that is the passbook. ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయనేది నేను వైల్ ఎంటరింగ్ ఇన్ టు ది సబ్జెక్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ క్లియర్. నేను ఐ విల్ విత్ ప్రాబ్లమ్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీరు ఎప్పటి వరకు డిగ్రీలో కూడా మీరు చదువు చూడనంత సబ్జెక్టు మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే నేర్చుకోగలిగిన అవకాశం నేను మీకు కల్పిస్తాను. తర్వాత నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. చూడండి, మీకు ఇన్కమ్ స్టేట్మెంట్లో 2 రకాలు ఉంటాయి, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ విల్ హెల్ప్ యూ టు నో ది రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ యాక్టివిటీ. మీరు యాక్టివిటీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ వ్యాపారం నేను స్టార్ట్ చేయడం వల్ల ఐ విల్ గట్ 40% ఆఫ్ గ్రాస్ మార్జిన్. సో టు టెస్ట్ your estimated margin, whether you are getting 40% or lesser than 40% or higher than 40%. If not getting your estimated margin, what to do? What are the causes for the lesser margin? చూడండి, దానికి సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు సేల్స్లో ఒక ఇన్వాయిస్ ఎగిరిపోయింది అనుకోండి, మిస్ అయింది, మీరు ఇలా పేపర్లు తిప్పడంతో మిస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సేల్స్ విల్ బి లెస్సర్. అప్పుడు ఏమవుతుంది, మీకు హైయర్ సైడ్ పర్చేస్ సైడ్ ఉంటుంది కాబట్టి మీ గ్రాస్ మార్జిన్ తగ్గిపోద్ది. అలా అని మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు. త్రూ వెరిఫికేషన్ ఇట్ విల్ కమ్ అవుట్ అండ్ యూ కెన్ రికార్డ్ నౌ. అండ్ సో యాజ్ పర్చేస్ ఆల్సో మీరు ఏదైనా పొరపాటున ఒకటి టిక్ పెట్టడం మానేసి అయ్యో నేను ఎంటర్ చేయలేదని మళ్ళీ ఎంటర్ చేసుకున్నాను అనుకోండి, ఇట్ విల్ డబుల్, ద ఇన్వాయిస్ విల్ బి డబుల్డ్. అప్పుడేమవుతుంది, మీకు పర్చేస్ హైయర్ అవుతుంది కాబట్టి అప్పుడు కూడా మార్జిన్ తగ్గేది ఉంది. కాబట్టి ఏంటంటే without a verification thoroughly you cannot confirm yourself in the margin of your activity. అది తెలుసుకోవాలి. తర్వాత మీకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే హౌ ద క్యాష్ ఎంటర్డ్ ఇన్ టు ద బిజినెస్, వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఎంట్రీ, హౌ ద క్యాష్ వాజ్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ అకౌంటెంట్. లేకపోతే ఏమవుతుందంటే, అంటే ఈ క్యాష్ అప్పుల ద్వారా వస్తుందా, రెవెన్యూ ద్వారా వస్తుందా, ఇతరత్ర ద్వారా వస్తుందా, అది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే మీరు ఏదో ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కానీ ఏ విధంగా వస్తున్నాయని మీకు తెలుసుకోకపోతే మీరు తెలుసుకోవాలి. తర్వాత దిస్ హ్యాస్ టు బి ఇంటిమేటెడ్ టు ది మేనేజ్మెంట్. అప్పుడు అరే నేను అప్పుడు పాలయ్యాను, రేపు పొద్దున బిజినెస్ కూడా మూతపడవచ్చు అని యూ విల్ టేక్ సచ్ దిస్ యాక్షన్స్ టు కవర్ ఇట్.
So cash flow statement is very very important here. Depreciation account, depreciation is nothing but ఇప్పుడు తెలుగులో తరుగుదల అంటారు. ఎందుకంటే మీకు ఒక అసెట్ అంటే డిప్రిసియేషన్ ఇస్ నథింగ్ బట్ allocating the expenditure made to acquire an asset. చూడండి, ఇన్ అవుట్ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎక్స్పెండిచర్కి ఎక్స్పెన్సెస్కి అవుట్ఫ్లో ఆఫ్ మనీ అవుతుంది. ఎక్స్పెండిచర్ మీన్స్ టు అక్వైర్ అసెట్ అంటే రెండాంట్లు కూడా అవుట్ఫ్లో అవుతుంది. తర్వాత ఎక్స్పెన్సెస్ మెథడ్ అంటే ఎక్స్పెన్సెస్ విల్ బి పెయిడ్ ఆఫ్టర్ గెటింగ్ సర్వీస్. కానీ ఎక్స్పెండిచర్ మాత్రం మీకు ఇట్ విల్ బి విత్ యూ టు గివ్ బెనిఫిట్ టు డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. కాబట్టి ఇట్ విల్ ఆల్సో ఎక్స్పైర్ బట్ త్రూ ది ఇన్స్టాల్మెంట్స్. దీన్ని ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఇన్స్టాల్మెంట్స్ అంటే డిప్రిసియేషన్ మెథడ్లో పోతూ ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే డిప్రిసియేషన్ ఇస్ నథింగ్ బట్ అలొకేటింగ్ ద ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ అక్వైరింగ్ అసెట్స్ టు ది P&L అకౌంట్. దట్స్ ఆల్. తర్వాత కన్సైన్మెంట్స్ అంటే ఏంటంటే వితౌట్ ఓపెనింగ్ ఎ బ్రాంచ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్ అదర్ దాన్ యువర్ టౌన్. If you want to sell your product other than your town, you will approach an agent that is who is called as a consignee and will send the goods to him to be sold on behalf of you with your permission. So he will be given some commission on the sales. So consignment business is a different business. So consignment lo kuda meer chadukuntaru. Consignor is the principal and a consignee is the agent. తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఒక ఇన్స్ట్రుమెంట్ సైన్ చేసుకుంటారు, జస్ట్ లైక్ చెక్ లాగా. దట్ కెన్ బి డిస్కౌంటెడ్, దట్ కెన్ బి ఎండార్స్డ్ టు అదర్ పార్టీ ఆల్సో. ఎందుకంటే మీరు అరువు కమ్మిన పరిస్థితుల్లో ఇది క్రెడిట్ సేల్స్లో మీకు దీన్ని ఉండి కూడా అంటారు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్డ్ అకార్డింగ్ క్లియర్లీ అబౌట్ ది పార్టీస్ and about the terminology etc. in this. So the hire purchase and installment system ఒకటే మీకు ఈరోజు ఏదైనా ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిందే. హైర్ పర్చేజ్ సిస్టమ్లో ఎట్లా ఉందంటే మీకు వస్తువుని మీకు చేతికి ఇస్తాడు కానీ మీకు పూర్తిగా అమ్మిన పద్ధతి కాదు. ఎందుకంటే పూర్తి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అయిన తర్వాత మాత్రమే ఆ వస్తువు మీద అయి ఉంటుంది. కానీ ఎప్పుడన్నా కనుక మధ్యలో డిఫాల్ట్ అయ్యి ఉండి కనుక మీ వస్తువుని అతను రీపొజిషన్ కనుక చేసుకున్నట్టయితే ద అమౌంట్ సో ఫార్ పెయిడ్ త్రూ ఇన్స్టాల్మెంట్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ హైర్ పర్చేజ్. అందుకని మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటాడు, ఉత్సాహం చూపిస్తాం, ఓ 40-50 సంతకాలు తీసుకుంటాడు. మీరు ఏదో ఒక మీ వస్తువు ఆలోచనతోటి మీరు సంతకాలు పెట్టేస్తారు. కానీ ఎప్పుడు కూడా ఎవరైతే అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తారో ఎప్పుడు కూడా వాళ్ళకే త్వరగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వైల్ సైనింగ్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ హైర్ పర్చేజ్. కానీ అది కూడా ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ విల్ బి ఆల్సో సేమ్. దాంట్లో కూడా ఏంటంటే వస్తువు హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు, ఓనర్షిప్ కూడా హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. ఇఫ్ ఇన్ డిఫాల్ట్ ఇన్ ది డ్యూ కోర్స్ ద జస్ట్ లైక్ ఇన్ హైర్ పర్చేజ్ ద అసెట్ విల్ బి రీపొజిషన్డ్ బై ది సెల్లర్. కానీ మీకు ఆ బ్యాలెన్స్ ఇన్స్టాల్మెంట్ కట్టితే యూ కెన్ గెట్ బ్యాక్ దిస్ అసెట్ టు యూ. అది దానికి 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ వైల్ టీచింగ్ ద చాప్టర్ వైజ్. తర్వాత సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఇది ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ రికార్డ్. దాంట్లో వన్ సైడెడ్ అకౌంట్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి రేపు ఏదైనా ఫ్రాడ్ జరిగినా లేకపోతే ఖచ్చితమైన ఫైనాన్షియల్ పొజిషన్ గురించి తెలుసుకోవాల్సి వచ్చిన తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ కూడా ఒక ప్లాన్ వేయడానికి దీంట్లో మనకు సరైన సోర్స్ కనపడదు. కాబట్టి మీకు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వోంట్ హెల్ప్ టు ప్రిపేర్ ఆల్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అంటే కన్సర్న్ ఈజ్ నాట్ ఫర్ ఏ ప్రాఫిట్ సీకింగ్ ఆర్గనైజేషన్. ఏంటంటే ఈ చారిటీస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. తర్వాత ఏంటంటే టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్ ట్రేడ్ ఉంటుంది, సోల్ ట్రేడెడ్ టు పార్ట్నర్షిప్ ఏంటంటే మీకు కాంపిటీషన్ తట్టుకోవడం కోసం కానీ, తర్వాత మేనేజర్ కెపాసిటీ కోసం కానివ్వండి, లేకపోతే ఫండింగ్ పెంచుకోవడం కోసం కానివ్వండి. పార్ట్నర్షిప్ మే బి ఫార్మ్డ్ బై మోర్ దాన్ 2 persons. దెన్ అండ్ కంపెనీస్ may be private limited and public limited companies, societies are so many. So every organization will be explained and will the in and outs will also be explained while dealing with that chapter. Then the
the insurance companies, and the royalty accounts. Royalty account is nothing but the user will pay to the owner. ఇది ఒక విధంగా చెప్పాలంటే అంటే కాపీ రైట్స్ కానివ్వండి, తర్వాత మైన్స్ కానివ్వండి, ఈ పబ్లిషింగ్లు కానీ ఇవన్నీ కూడా మీకు వీటి మీదనే ఉంటాయి, రాయల్టీ ఉంటుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్స్, బ్రాంచ్ అకౌంట్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఒక సెంట్రలైజ్డ్ హెడ్ ఆఫీస్ పెట్టుకుని సెంట్రలైజ్డ్ పర్చేజ్ చేసుకుని ద గూడ్స్ విల్ బి సెంట్ టు ది బ్రాంచ్ అండ్ విల్ బి కంట్రోల్డ్ బై ది హెడ్ ఆఫీస్. కొన్నిటికి ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా ఇస్తారు, వాళ్ళ ఏరియాలో వాళ్ళ బిజినెస్ వాళ్ళే చేస్తారు. దే ఆర్ ఎట్ రెస్పాన్స్ టు డెవలప్ ది బిజినెస్ and they will produce their individual activity result reports. ఆ విధంగా ఉంటాయి. సో వాట్ ఆర్ ది బ్రాంచ్ అకౌంట్స్ విల్ ఆల్సో బి ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్. తర్వాత గుడ్ విల్ కూడా తెలుసా, ఒక విధంగా చెప్పాలంటే మంచి పేరు. ఎందుకంటే గుడ్ విల్ అనేది మీ కంటికి కనపడని వస్తువు. మీరు బిజినెస్ని పెంచుకుంటూ ఒక మంచి ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళగలిగినట్లయితే ద గుడ్ విల్ కెన్ బి క్రియేటెడ్. ఆల్సో వైల్ ఎంటరింగ్ ఏ న్యూ పార్ట్నర్ అట్ ఈజ్ విల్, అంటే మనం అడిగితే బేరాలకు వస్తాడు, వాడు వస్తే మనం డిమాండ్ చేయొచ్చు. మేము ఎంతకాలం కష్టపడ్డాం, మా పేరు చూసే కదా నువ్వు వస్తున్నావు, నువ్వు ఉట్టిగా వచ్చి రకాలు కాదని అంటారు. దే విల్ డిమాండ్ సంథింగ్. సో ది గుడ్ విల్ మే బి కన్వర్టెడ్ ఇన్ కేస్ ద న్యూ కమర్ ఈజ్ నాట్ బ్రింగింగ్ ఎనీథింగ్ ఇన్ క్యాష్, ఆర్ మేబీ ఇఫ్ హీ బ్రింగ్స్ క్యాష్ దట్ విల్ బి షేర్డ్ బిట్వీన్ ద ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ యాజ్ పర్ దే సాక్రిఫైసింగ్ రేషియోస్. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత పార్ట్నర్షిప్లో అడ్మిషన్స్ కానీ, రిటైర్మెంట్లు కానీ, తర్వాత ఎన్నో రకాలుగా పార్ట్నర్షిప్ మీకు రకరకాలుగా ఉన్నాయి. ఆ పార్ట్నర్షిప్లు అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జాయింట్ వెంచర్స్ అంటే రెండు రకాల ఆర్గనైజేషన్స్ కలిసి ఒక కామన్ వెంచర్ని తీసుకుంటారు. జాయింట్గా దానికి కావాల్సిన కంట్రిబ్యూషన్ చేస్తారు. వాళ్ళ ఆర్గనైజేషన్స్ రెండు కూడా ఒక కామన్ ఆస్పెక్ట్ని గోల్ని రీచ్ అవ్వడం కోసం చేసే పని. కానీ జాయింట్ అంటే అది ఒక పార్ట్నర్షిప్ లాగే ఉంటుంది, కానీ పార్ట్నర్షిప్ కాదు. తర్వాత కంపెనీస్లో తెలుసు కదా మీకు, ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. తర్వాత అమాల్గమేషన్ అండ్ అబ్జర్వేషన్స్. అమాల్గమేషన్ అంటే ఏంటంటే మీకు ఒక రెండు సంస్థలు వైండప్ చేసేసి మూడో సంస్థను పుట్టించడం. అబ్సార్ప్షన్ అంటే ఆల్రెడీ మూతపడ్డ సంస్థను తీసుకొచ్చి దాంట్లో అబ్సార్బ్ అవ్వడం, దాని అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్లు చేస్తారా లేదా వాళ్ళకి ఏమైనా షేర్లు ఇస్తారనేది అది జరుగుతూ ఉంటుంది. అది అమాల్గమేషన్ అండ్ అబ్సార్బేషన్. డివిజిబుల్ ప్రాఫిట్స్, ఏదైతే ప్రాఫిట్స్ని డివిజన్ చేయడానికి వాట్ ఆర్ ది డివిజిబుల్ ప్రాఫిట్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది. తర్వాత ప్రావిజన్స్ అండ్ రిజర్వ్స్. ప్రావిజన్స్ ఆర్ నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. అంటే రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, రిజర్వ్ ఫర్ క్రెడిటర్, డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్, డిస్కౌంట్ ఆన్ డెటార్స్, depreciation, provision for depreciation, everything will be there, and reserve for reverse. In the companies, out of the surplus, something will be reserved to meet so many contingencies, so many. So after that, audit class will be there. Audit is nothing but verification. All the records which are maintained by an accountant will be verified by an auditor, and we certify the genuineness to the management. Audit is very very important aspect. Audit అంటే జస్ట్ టిక్కులు పెట్టడం కాదు. Audit అంటే జెన్యూయిన్నెస్ని గ్రహించగలగటం. దీంట్లో ఎవరైనా వాంటింగ్లు తప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే పొరపాటున తప్పులు చేసి ఉండొచ్చు. అది మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం వెరిఫికేషన్ ద్వారా బయటకు వస్తుంది. అంతేగాని ఆడిటింగ్ ఇస్ నథింగ్ బట్ టికింగ్ ది ఓచర్స్ విత్ ఏ కంపారిజన్ టు ది ఎంట్రీస్ మేడ్ ఇన్ ది బుక్. అది మాత్రం కాదు. ఆడిట్ అనే అపోహం మాత్రం చాలా మందికి, నేను ఆడిటర్ అవుతాను, నేను ఆడిట్లో పనిచేస్తాను అంటారు. ఆడిట్లో పనిచేసి ఏం సాధించా, ఏం గ్రహించామంటే ఆన్సర్ చేయడం చాలా మంది ఉన్నారు. సో అదొకటి. తర్వాత కాస్ట్ అకౌంటెన్సీ ఈజ్ డిఫరెంట్. కాస్ట్ అకౌంటెన్సీ డిఫరెంట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. Financial accounting is for the outsiders. అంటే ఎవరైతే కంపెనీని ప్రోత్సహిస్తారో, ఎవరైతే కంపెనీని సహకరిస్తారో వాళ్ళ కోసమే ఫైనాన్షియల్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మేనేజ్మెంట్, అండ్ కాస్ట్ అకౌంటెన్సీ ఆల్సో ఫర్ దిస్ మేనేజ్మెంట్. కాస్ట్ అకౌంటెన్సీ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ఉత్పత్తి రంగంలో ఒక కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఎంత అవుతుంది, కాంపిటేటివ్గా మన రేట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత దాని రేట్ ఎలా నిర్ణయించగలుగుతాము, ఏ విధంగా దాని వాల్యూని చేయగలుగుతాం మనం, దీంట్లో అవన్నీ కూడా కన్సిడర్ చేసి కాస్ట్ అకౌంటెన్సీ విల్ బి దే. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో
మీకు జేఏఓలో మెయిన్గా చాప్టర్ పార్ట్ ఏలో మీకు ఏమొచ్చిందంటే అకౌంటెన్సీ, అడ్వాన్స్ అకౌంటెన్సీ అండ్ కాస్టింగ్ అండ్ ఆడిటింగ్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో నేను ముఖ్యంగా మీకు చెప్పగలిగింది ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ జాబ్ అంటే చాలామంది ఎదురు చూసే పొజిషనే ఉంటుంది. సో క్రౌడ్ విల్ బి దేర్. ఇవాళ మీకు ఒక 40 పోస్టులు ఇస్తే దాన్ని ఎన్నో రేట్లు మీరు ఊహించినంత రేట్లలో అప్లికెంట్స్ రావచ్చు. కానీ దాన్ని మీరు నిరుత్సాహపడకుండా ఒక ట్రయల్ కూడా ఎలా చేయాలంటే క్షుణ్ణంగా దాని మీద కాన్సన్ట్రేషన్. 50 రోజుల టైం తెలంగాణ గవర్నమెంట్ 50 రోజుల టైం ఇచ్చింది. మీకు కూడా రేపొద్దున 50 రోజుల టైం ఇవ్వచ్చు. కాబట్టి ఏంటంటే దాని మీద నిగ్రహశక్తి ఉండాలి మీకు. ఎందుకంటే ఈరోజు పని ఉందని మానేయటాలు, లేకపోతే తలనొప్పి వచ్చిందని మానేయటాలు కాకుండా పర్టికులర్గా ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి. ఫ్రమ్ ది అనౌన్స్మెంట్ సిన్స్ ది ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ కంటిన్యూస్లీ యాజ్ పర్ ది టైం టేబుల్ ఫిక్స్డ్ బై యూ. అట్లా చేసుకున్న రోజున మీకు అకౌంటెన్సీలో పూర్తి జ్ఞానం వస్తుంది. మీరు అటెండ్ అయిన దాంట్లో మీరు అందరూ సెలెక్ట్ అయ్యే అవకాశాలు లేవు. కొంతవరకు మాత్రమే అదృష్టం వరిస్తుంది, వాళ్ళకి సత్ఫలితాలు ఇస్తాయి. మేము మిగతా వాళ్ళు నిరాశపడకుండా తెలుసుకున్న సబ్జెక్ట్ని కూడా నిరుత్సాహపడి వదిలేయకుండా దాన్ని మీ జీవితానికి మలుచుకోవడానికి నాబోటోడు తగిన టిప్స్ నేను ఇస్తాను. అది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఫైనల్గా నేను చెప్పేది, ఇవాళ జేఏ వచ్చింది, ఏదో ఎన్పిటిసిఎల్నో ఎస్సీసీనో మున్సిపాలిటీ ఏదో వచ్చింది, ఎగ్జామినేషన్ రాసే మర్చిపోయాం. మళ్ళీ అగైన్ అనదర్ నోటిఫికేషన్ వస్తే డోంట్ ట్రై టు జాయిన్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. ఎందుకు చెప్తున్నానంటే వన్ టైం ప్రిపరేషన్ టు మీట్ ఆల్ ది కాంపిటేటివ్స్ అనేది దృష్టిలో పెట్టుకుని చదువుకోండి. అంటే ఒకసారి ప్రిపేర్ అయ్యింది మీకు సరిపోవాలి అంతే తప్ప ప్రతిసారి మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా చేలో పుస్తకాలు దొరకడాలు, మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్లో చేరడాలు, డబ్బు తగలేయడం పనులు మాత్రం చేయదు. అందుకని ఏంటంటే దాని నుంచి చేయాల్సి ఏంటంటే you have to concentrate well, you have to calculate every minute as valuable. Time is money అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే వన్ టైం ప్రిపరేషన్ ఫర్ ఆల్ ది ఎగ్జామినేషన్స్. కాబట్టి ఏంటంటే మీరు అది బాగా దృష్టిలో పెట్టుకోండి. మీరు చాప్టర్ ఈ సిలబస్ అయితే నేను ఇచ్చాను, సిలబస్ కూడా డిస్ప్లే అవుతుంది మీకు. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యే పరిస్థితి తెచ్చుకోండి. తర్వాత మీరు ప్రిపరేషన్తో పాటు నేను అందించబోయే విలువైన సమాచారాన్ని కూడా మీరు క్రోడీకరించుకున్నట్టయితే యూ కెన్ ప్రిపేర్ ఎ వెల్ నోట్స్ అండ్ యూ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ది టెక్స్ట్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మీట్ ది ఎగ్జామినేషన్ టెన్షన్. గుడ్ డే.